నిన్నటి రోజు సతీదేవిగా శరీరాన్ని చాలించినటువంటి అమ్మవారు పర్వతరాజు అయినటువంటి హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించి పార్వతీ అనబడేటటువంటి పేరు పొందింది. తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు కాళి, కానీ పర్వతరాజపుత్రి కనుక పార్వతి, హిమవంతుని యొక్క కుమార్తె కనుక హైమవతి. ఇలా అనేక బిరుదునామాలతో ఆ తల్లి ఇంట్లో తిరుగుతుంటే మహానుభావుడు హిమవంతుడు పొంగిపోయి ఆ తల్లిని నిన్నటి రోజున గిరిలలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసితిపుడు జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అని స్తోత్రం చేశాడు. ప్రత్యేకించి ఈ పార్వతీ కళ్యాణ సందర్భంలో హిమవంతుడు మేనక వీళ్ళిద్దరూ పార్వతీదేవిని ఉద్దేశించి చేసినటువంటి స్తోత్రము నాకైతే అనిపిస్తుంది చాలా శక్తివంతమైనటువంటి పద్యాల్ని, చాలా శక్తివంతమైనటువంటి శ్లోకాలని వాళ్ళు విజ్ఞాపన చేశారు. అవి ఎదురుగుండా అమ్మవారు వాళ్ళకి వరాన్ని కటాక్షించి వాళ్ళ కళ్ళ ముందు చిన్న పిల్లగా తిరుగుతున్నప్పుడు వాళ్ళు అమ్మవారిని చూసి పొంగిపోతూ చేసినటువంటి స్తోత్రం ఆ స్తోత్రం. అందులో చూడండి, ఆయన అంటాడు, హిమవంతుడు పార్వతీదేవిని చూసి, బహుశः ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకునేలా ఉంది. శంకరాచార్యుల వారు కూడా సౌందర్యలహరిలో ఒక మాట అన్నారు. సాధారణంగా అలాంటి విషయాలు శంకరాచార్యుల వారు ప్రస్తావన చేయడం కొంచెం తక్కువ. ఆయన ఒక చోట అన్నారు, కరాగ్రీణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అన్నారు. అంటే అమ్మవారి యొక్క గడ్డానికి ఉపమానం చెప్పడం చాలా కష్టం. వ్యాసభగవానుడు అంతటి వాడు లలితా సహస్రనామ స్తోత్రంలో అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అన్నాడు. అమ్మాయి దేనికైనా ఉపమానము చెప్పవచ్చేమో కానీ నీ గడ్డానికి మాత్రం ఉపమానం చెప్పడం కుదరదు అన్నారు. అటువంటి గడ్డాన్ని శంకరాచార్యులు వారు దీంతో ప్రారంభం చేశారంటే, కరాగ్రీణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయ. వాత్సల్యం అన్నమాట బిడ్డల పట్ల తండ్రికి, దూడ పట్ల ఆవుకి, శిష్యుడి పట్ల గురువుకి ఉండేటటువంటి విశేషం. ఆ తండ్రి అయినటువంటి హిమవంతుడు పార్వతీదేవి యొక్క గడ్డాన్ని పట్టుకుని బతిమాలుతూ, అమ్మా పార్వతి అన్నం తినవా, అమ్మా పార్వతి స్నానం చెయ్యమ్మా, అమ్మా పార్వతి పూజ చేసుకోమ్మా అని పట్టుకుని బతిమాలినటువంటి ఆ గడ్డం ఏదుందో హిమవంతుడి చేత స్పృశింపబడిన గడ్డమని శంకరాచార్యుల వారు పొంగిపోయారు. అంటే అమ్మవారు అంత అనుగ్రహించింది హిమవంతుణ్ణి. ఒక తండ్రిగా ఆయన అమ్మవారిని ఒక కూతురిగా గడ్డం పట్టుకుని మాట్లాడగలిగాడు. హిమవంతుడు నిజంగానే అటువంటి వైభవాన్ని పొందాడండి పార్వతీ కళ్యాణంలో. ఎందుచేతంటే మీరు చూడండి, దక్షుడు అంతటి ఆనందానికి అర్హుడు. ఎందుచేతనంటే సతీదేవిగా ఆయన కుమార్తె ఆమె. నిజంగా సుబ్రహ్మణ్య జనంలోనో ఇంకో చోటో తాతగారిగా వచ్చి కూర్చోగలిగినటువంటి అదృష్టాన్ని దక్షుడు బ్రహ్మగారికి కొడుకైనటువంటి ప్రజాపతి అయినా దాన్ని పొందగలడు. కానీ అంది వచ్చిన అవకాశాన్ని కొంతమంది చేజేతులా పాడు చేసుకుంటారు. ఆ పాడు చేసుకున్నది ఏమిటో వాళ్ళకి తెలియదు. శాస్త్రం అంటుంది, ప్రయత్నపూర్వకంగా నువ్వు పట్టుకోవలసింది ఏదైనా ఉంటే భగవద్విషయం ఒక్కటే. మిగిలినవి కర్మ సంబంధంగా మిమ్మల్ని పాశాలు పట్టి ఈడ్చేసినట్టుగా అవే ఈడ్చేస్తాయి. మీ ప్రయత్నం ఏం అక్కర్లేదు, అవన్నీ లాగేస్తాయి. ఒక్క భగవంతుడి పాదాలు పట్టుకోవడానికి మాత్రం వాసన నుంచి దూరంగా ఉండడానికి, భక్తిగా ఉండడానికి ప్రయత్నపూర్వకంగా మీరు పట్టుకోవాలి. అది సాధారణంగా మీరు చూడండి, లోకంలో చాలా చిన్న చూపు ఉంటుంది. ఏముందండి పెద్ద, రేపు వెళ్ళొచ్చు, ఎల్లుండి వెళ్ళొచ్చు, ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చు అంటారు తప్ప వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భగవంతుని యొక్క పాదములు పట్టుకునేటటువంటి అదృష్టాన్ని అందరూ వినియోగించుకోలేరు. హిమవంతుడు వినియోగించుకున్నాడు. ఆయన అంటాడు, నరదేవాసుర పూజితాంఘ్రియుగళ నారాయణీ శాంకరి కరుణాపూరిత మానసా త్రినయనీ కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరీ సదమలా చండార్చిని యోగిని తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని. ఇందులో ఎక్కడైనా కూతురిగా మాట్లాడుతున్నట్లుందండి. కూతురులో అమ్మవారినే దర్శనం చేశాడు ఆయన.
అమ్మవారు తన కడుపున పుట్టిందన్న విషయం ఆయనకి తెలుసు. అందుకే అంటున్నాడు నరదేవాసుర పూజితాంఘ్రియుగళ. ఆ కూర్చున్నటువంటి పిల్ల యొక్క చిన్ని చిన్ని పాదములు చూస్తున్నాడు. ఆ పాదాలు పట్టుకుని మనం శరన్నవరాత్రులలో బాలపూజ చేసినప్పుడు ఆ చిన్ని చిన్ని పాదాలు కడిగి లత్తుక రాసి తల మీద పెట్టుకుని ఎంత పొంగిపోతామో అలా అమ్మవారి యొక్క చిన్న చిన్న పాదాలు పట్టుకుని అంటున్నాడు, అమ్మ ఈ పాదాలు ఎటువంటి పాదాలో తెలుసా? నర దేవాసుర పూజితాంఘ్రియుగళ. నరుల చేత, దేవతల చేత, రాక్షసుల చేత కూడా పూజింపబడతాయి. నరులు దేవతలు కావాలనుకుంటారు, దేవతలు నరులుగా పుట్టకూడదనుకుంటారు, అసురులు నరుల్ని దేవతల్ని బాధించాలనుకుంటారు. ఎవరి కోరిక తీరాలన్నా లోకంలో మాత్రం ఒక్కటే పట్టుకోవాలి, నీ పాదాలే పట్టుకోవాలి. అమ్మ నరదేవాసుర పూజితాంఘ్రియుగళ. నారాయణి, నారాయణుడు ఆయన చెల్లెలు నారాయణి, వాళ్ళిద్దరిది ఒక్కటే ప్రతిజ్ఞ. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది దేవీ భాగవతంలో అమ్మవారు. ఎప్పుడెప్పుడు పరమభక్తులైనటువంటి సాధు పురుషుల జోలికి రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు వెళ్ళి బాధ పెడతారో అప్పుడప్పుడు నేను ఒక శరీరాన్ని తీసుకుని వస్తాను అంటుంది. అందుకే శ్రీ మహావిష్ణువుకి అవతారాలు ఉంటాయి, నారాయణి అయినటువంటి అమ్మవారికి అవతారాలు ఉంటాయి. ఈవిడ అవతారాలతో రాక్షస సంహారం చేస్తుంది, ఆయన అవతారం స్వీకరించి రాక్షస సంహారం చేస్తాడు. అలా అవతారం స్వీకరించని వాడు ఎవరంటే పరమేశ్వరుడు ఒక్కడే. కాబట్టి నారాయణి, శాంకరి శుభం చెయ్యడం మాత్రమే తెలుసున్నటువంటి దానా, కరుణాపూరిత మానస, అపారమైనటువంటి కారుణ్యమున్నదానా. మీరు జ్యోతిర్లింగాల గురించి విన్నప్పుడు విన్నారు, కేవలం ఒక రాక్షసికి తాను వరమిచ్చినటువంటి కారణం చేత ఆమె వాళ్ళని సంహరించడానికి ఒప్పుకోలేదు. కాబట్టి కరుణాపూరిత మానస, త్రినయని. ఇది చాలా గమ్మత్తైనటువంటి చాలా గహనమైనటువంటి విషయం అండి. శంకరుడికి పార్వతీదేవికి ఉమ్మడి ఆస్తి రెండున్నాయి. ఒకటి చంద్రరేఖ, రెండవది మూడవ కన్ను. ఈ మూడవ కన్ను అమ్మవారికి ఉంటుంది, ఈ మూడవ కన్ను శంకరుడికి ఉంటుంది. మనకి పంచకృత్యములు అని ఉంటాయి. పంచకృత్యములంటే సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. సృష్టి అంటే జీవుల్ని పుట్టించడం, స్థితి అంటే వాళ్ళని కొంతకాలం ఉంచడం, లయ అంటే ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపేయడం, లేదా మళ్ళీ పంచభూతాల్లోకి ఈ పిండాండాన్ని కలిపేసేయడం. తిరోధానం అంటే శరీరముతో ఉన్నప్పుడు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి వీలు లేని రీతిలో మాయని కప్పి ఉంచడం. అనుగ్రహం అంటే ఆ మాయని తీసేసి భగవంతుల్లో కలిపేయడం. ఈ ఐదు చేసేటప్పుడు ఒక గమ్మత్తు ఉంది. శంకరుడు ఈ ఐదు చేస్తాడు, అమ్మవారు ఈ ఐదు చేస్తుంది. శంకరుడు ఐదు చేసి అమ్మవారు ఐదు చేస్తే ఎలా కుదురుతుందండి? ఒక ఆఫీస్కి ఒక ఆఫీసరే ఉండాలి, అంతేగాని అదే అధికారాలతో ఇద్దరున్నారనుకోండి ఇబ్బంది వస్తుంది. ఒక్క అధికారే ఉంటాడు, కింద అధికారులు ఎంతమంది అయినా ఉండొచ్చు, పైన ఒక్క అధికారి ఉంటాడు. ఇద్దరికీ ఐదు కృత్యాలతోటి సమానాధికారం ఎలా ఇస్తారు? పార్వతీ పరమేశ్వర తత్వమునందు ఒక గమ్మత్తు ఉంది. శంకరుడు వీటిని చేస్తున్నప్పుడు ఆవిడ మహాపతివ్రత అయిపోతుంది. అయిపోయి ఇంట్లో గృహిణిలా చక్కగా శంకరుడికి వేళపట్టున అన్నం వండి పెట్టేసి హాయిగా తను తాంబూల చర్వణం చేస్తూ చక్కగా కూర్చుంటుంది. అమ్మవారు పంచకృత్యాలు చేస్తుంది. చేస్తే శంకరుడు చక్కగా హాయిగా ఎందుకు మా ఆవిడన్ని చూసుకుంటూ ఉంటుంది, నాకు ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టు హాయిగా మేడ మీద మడత కుర్చీ వేసుకు పడుకుని పేపర్ చదువుకునేవాళ్ళగా ఆయన హాయిగా పూజలు అందుకుంటూ చక్కగా అలా కూర్చుంటాడు. మీరు చూడండి, ఇవి అన్నీ మీకు అన్నీ కనపడుతూ ఉంటాయి. చిదంబరంలో శంకరుడిది ఆధిపత్యం, అందుకే నటరాజుగా ఉంటాడు. మధుర వెడితే మధురైలో అమ్మవారి అధికారం మీనాక్షీదేవిది. సుందరేశ్వరుడు మంచి అందగాడిగా చక్కగా అలా కూర్చుని ఉంటాడంతే. ఇక్కడికొస్తే ఈవిడిది, అక్కడికెడితే ఆయనది. కానీ ఆయనే ఆవిడ, ఆవిడే ఆయన. ఎలా? మనస్సు చేత. మనస్సు ఒక్కటే. అందుకే ఆయన చేస్తుంటే ఆవిడ కూర్చుంటుంది, ఆవిడ చేస్తుంటే ఆయన కూర్చుంటాడు. ఆయన ఎందుకు చేస్తున్నాడో ఆవిడికి తెలుస్తుంది, ఆవిడ ఎందుకు చేస్తుందో ఆయనకి తెలుస్తుంది. వాళ్ళిద్దరికీ ఈ విషయాలు తెలియదని మధ్యలో వాడికి అర్థం కాదు. అంత గమ్మత్తుగా ఉంటుంది వాళ్ళ తత్వం.
ఊర్ణనాభిగతి విశ్వజనన స్థితి లయ హేతుభూతుండవగుచుందు విషరుద్ర అని నిన్న దేవతలు స్తోత్రం చేశారు కదండి. సాలెపురుగులా అల్లేస్తారు ఈ లోకాలన్నింటినీ, మళ్ళీ అలాగే లయం చేసేస్తారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది వాళ్ళ దాంపత్యం. కాబట్టి అమ్మా, నువ్వు ఒక్కానొకప్పుడు నువ్వే ఈ కార్యాలన్నింటినీ నిర్వహణ చేస్తుంటావు. కాబట్టి త్రినయని మూడవ కన్ను నీకు కూడా ఉంటుంది లయకారకత్వంతో. త్రినయని కళ్యాణయుక్త, ఎప్పుడూ కళ్యాణ గుణములతో కూడినటువంటి దానివై ఉంటావు. లేదా చూసేటప్పుడే చాలా అందంగా మనస్సు నిలబడిపోయేటటువంటి సాత్వికమైన రూపంతో ఉంటావు. లేదా అసలు అమ్మ అనేటప్పటికీ సౌందర్యమే ప్రపంచంలో. అమ్మ కన్నా సౌందర్యం ఇంకోటి ఉండదు కదండి. సౌందర్యం అంటే రక్షణ. అమ్మ కన్నా రక్షించేవాళ్ళు ఎవరు ప్రపంచంలో? కాబట్టి కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరి. నిశాచర, మీరు ఈ మాటని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బాహ్యమునందు చూస్తే నిశాచరులంటే చీకట్లో తిరిగేవాళ్ళు రాక్షసులు కాదు. నిశాచర అంటే అజ్ఞానమనేటటువంటి చీకటిలో ఉండిపోయేటటువంటి వాళ్ళ దర్పమును సంహరించేటటువంటి తల్లి. వాళ్ళు మా అంతటి వాళ్ళు మేము లేవని చాలా విర్రవీగుతూ తిరుగుతూ ఉంటారు. తిరిగి 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 ఎవరి జోలికి పెడతారంటే ఆఖరణ భగవద్భక్తుడి జోలికి పెడతారు. అప్పుడు అమ్మవారు జోక్యం చేసుకుంటుంది. జోక్యం చేసుకుంటే వాడిలో శక్తి రూపిణిగా ఉన్న అమ్మవారు వాడికి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత అప్పుడు నానా బాధలు పడతాడు. కాబట్టి నిశాచర దర్పోన్నత సంహరి సదమల చండార్చిని యోగిని. అమ్మా, నువ్వు యోగిని, సర్వకాలములయందు యోగమునందుండేటటువంటి దానా. తరుణి, ఎన్ని నామాలతో పిలిచాడండి నిజంగా. ఒక్కొక్క నామం ఈ పద్యం ఒకటే చాలు లోతుగా వ్యాఖ్యానం చేస్తే. తరుణి, ఇదొక చాలా గమ్మత్తైన మాట అండోయ్. తరుణి, తరుణి తాపసారాధ్యాని లలితా సహస్రనామ స్తోత్రంలో నామం. తరుణి అంటే ఏమిటో తెలుసా అండి? ఆ ప్రాయము వచ్చినది అని. ఆ ప్రాయము వచ్చినది అంటే యవ్వనమునందున్నది. అమ్మవారు ఎప్పుడూ తరుణి. ఆవిడ ఎప్పుడూ కూడా అసలు అమ్మవారు వృద్ధురాలైపోవడం అన్నది ఉండదు. ఆవిడ పేరేమిటి? పూర్వజ. పూర్వజ అంటే మీరు అన్నిటికన్నా ముందు ఏదుందని అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అంతకన్నా ముందు ఆవిడుంది. మీరు ఏది చెప్పండి, ఏది ముందుందని చెప్పండి, దానికన్నా ముందు ఆవిడుంది. కాబట్టి పూర్వజ, ముందు పుట్టింది. అందరికన్నా ముందు పుడితే ఇప్పుడు జుత్తు ఎలా ఉండాలండి? తెల్లగా ఉండాలి. కానీ అమ్మవారి జుత్తు తెల్లగా ఉన్నట్టుగా మీరు ధ్యానము చేయరాదు. అది చాలా తప్పు. అమ్మవారి జుత్తుని ధ్యానం చేసినప్పుడు ధునోతుద్భాంతన్న స్థులిత దళితేందీవరవనం, నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అంత నల్లగా ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క కేశపాశాన్ని ధ్యానమునందు దర్శనం చెయ్యాలి. అలా ఎవరు దర్శనం చేస్తున్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల అజ్ఞానము విచ్చిపోతుంది. నల్లటి కేశపాశము నల్లటి అజ్ఞానాన్ని తీసివేయగలదు. అది ఎలా తెలుస్తుంది? మీరు ధ్యానం చేస్తే మీకు తెలుస్తుంది తప్ప మీకు మామూలుగా అదేమిటంటే నల్లటి జుత్తు ఎలా ధ్యానం చేస్తే ఎలా తీసేస్తుందండి? తెలియదు. మీకు ఇంకొక గొప్ప రహస్యం చెప్తున్నాను, మీరు గమనించండి. నేను 1-2 మార్లు ఈ విషయం ప్రస్తావన చేశానేమో. అమ్మవారికి సంబంధించినటువంటి వర్ణనలో మీరు దేన్నైనా సరే అమ్మవారి యొక్క మూర్తి ముందు కూర్చుని మీరు చూడవచ్చు. ఎందుచేత అంటే లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు కొన్నింటిని చాలా మర్యాదగా మాట్లాడాడు. ఆయన మహానుభావుడు కనుక అన్ని అలాగే మాట్లాడతాడు. కామేశజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత, మహాకామేశ్వరునికి మాత్రమే తెలిసిన ఊరువుల సౌందర్యము కలిగినది, తొడల సౌందర్యము కలిగినది అనగా మాతృత్వమును మీరు చూడాలని. అక్కడ మీరు చూడండి, ఇలా అంగాంగ వర్ణనమునందు ఉపమానం వేసి ఒక్కొక్కటి తీసేసిన అమ్మవారికి ఉపమానం సరిపోదమ్మా వర్ణించినప్పుడని చెప్పినా మీరు అమ్మవారి మూర్తి ముందు కూర్చుని లలితా సహస్రాన్ని చాలా మెల్లగా చదువుతూ ఆ లలాట భాగాన్ని, అమ్మవారి యొక్క బొట్టుని, అమ్మవారి కనుబొమల్ని, అమ్మవారి కన్నుల్ని, అమ్మవారి ముక్కుని, అమ్మవారి పెదవుల్ని, అమ్మవారి చెవుల్ని ఇవన్నీ దర్శనం చేయొచ్చు. అమ్మవారి కబరీ బంధాన్ని దర్శనం చేయండి.
అంటే అమ్మవారి జుత్తుముడిని దర్శనం చేయండి, మీకు కుదరదు, చూడలేరు. ఎందుకు చూడలేరు అంటే మీరు విగ్రహము యొక్క వెనకాలకి వెళ్ళకూడదు. అమ్మవారి వెనకాతలకు వెళ్ళి మీరు దర్శనం చేయడానికి అంగీకరించరు. ఒక్క శివలింగానికి అయితే అలా వెళ్ళగలరు. ఇప్పుడు అమ్మవారి వెనుకకు మీరు వెళ్ళలేరు కాబట్టి అమ్మవారి యొక్క కబరీబంధాన్ని మీరు ఎప్పుడైనా చూడగలరా? మీకు ఎప్పుడూ కనపడదు. కిరీటం పెట్టేసి ఉంటుంది, పైగా దాని మీద పువ్వులు తురిమేసి ఉంటాయి. ఎలా కనపడుతుంది? కనపడదు. కాబట్టి అది ఎవరు చూశారో వాళ్లే చెప్పాలి. ఇందులో మళ్ళీ ఒక గమ్మత్తుంది. నల్లటి కేశపాశాన్ని కళ్ళు మూసుకుని ఏదో నల్లటి జుత్తుముడే కదండి ఇలా చూశామన్నారనుకోండి, మీకు అందలేదని గుర్తు. ఎందుకో తెలుసా అండి? అమ్మవారి యొక్క కేశపాశ దర్శనము ధ్యానంలో చేసిన వాళ్ళకి కబుక్కుని కళ్ళు విప్పుతారు. ఎందుకనంటే గొప్ప గొప్ప సువాసనలు గుబాళిస్తాయి. ఇదేంటి ఇంత సెంటు వాసన వస్తోంది, ఎక్కడి నుంచి వస్తోందని గబుక్కుని కళ్ళు విప్పుతారు. అమ్మవారి కేశపాశానికి సహజ సుగంధం ఉంటుంది. దీని మీద నత్తీరోపాఖ్యానం అని ఒక పెద్ద ఉపాఖ్యానం ఉంది. ఆ నత్తీరుడనేటటువంటి కవి రాజాస్థానంలో ధిక్కరించాడు. శంకరుడు రాసిచ్చాడు శ్లోకాన్ని. ఒక కవి ఊరంతా ఎండిపోయి పాపం అన్నం లేకపోతే రాసిస్తే అమ్మవారి కేశపాశానికి సహజ సుగంధం ఎక్కడుంది, అవతలకు బొమ్మన్నాడు. పరమశివుడే వచ్చాడు. నీకు తెలియని విషయం మాట్లాడుతున్నావు, కుష్ఠవ్యాధితో బాధపడతా ఉన్నాడు. కైలాస దర్శనం చేస్తే పోతుందంటే కైలాసం వరకు వెళ్ళలేడు కాబట్టి దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి దర్శనంతో గట్టెక్కాడు నత్తీరుడు. అమ్మవారి యొక్క కేశపాశమునకు సహజమైన సుగంధం ఉంటుంది. ఆ సుగంధం కూడా ఏమిటో తెలుసా అండి? మీకు తెలుసున్న సుగంధం కాదు అసలు. అది స్వర్గలోకంలో ఉండేటటువంటి పారిజాత వృక్షానికి విరిసినటువంటి పారిజాత పుష్పంలో సువాసన ఎటువంటిది వస్తుందో అటువంటి వాసన అమ్మవారి కేశపాశానికి పట్టుంది. అమ్మవారి అనుగ్రహం పూర్ణంగా పొందడం అంటే ఏమిటో తెలుసా అండి? ఆవిడ కేశపాశ దర్శనం చేయడమే. అసలు లోకంలో కంచి పీఠాన్ని అధిష్ఠించినటువంటి మహాపురుషులలో ఒక మహాపురుషుడు ఉండేవారు, ఒక పీఠాధిపతి. ఆ రోజుల్లో మెడ్రాస్ నగరానికి చుట్టూ గోడ ఉండి గేట్లు పెట్టుండేవి. రాత్రిళ్ళు బయటికి వెళ్ళనిచ్చేవారు కాదు, లోపలికి వెళ్ళనిచ్చేవారు కాదు. ఆయన అమ్మవారికి అభిషేకం చేస్తూ పైకి చూశారు దేవాలయంలో, కంచిలో. దేవాలయం శిథిలం అవుతోంది. అమ్మ, ఆలయ పునర్నిర్మాణానికి నేను భక్తుల దగ్గర డబ్బట్టుకొస్తానమ్మా అని మెద్రాస్ వెళ్ళారు. రాత్రి అమ్మవారు కలలోకి వచ్చి తన కేశపాశం చూపించింది. నువ్వు పాలతో